ఇవాళ నోటికి రుచిగా తినాలనిపించి ఇలా చేసా. ఉల్లగడ్డలు ఇలా కట్ చేసి ప్రెషర్ కుక్కర్లో వేసి 3 విజిల్లు రానిచ్చి ఈ విధంగా ఉడికిన తర్వాత దాని మీద ఉన్న పొక్కు తీసి ఒక ప్లేట్లో వేసి ఈ విధంగా నలిపి తర్వాత సాల్ట్ కలిపి పక్కన పెట్టి మిక్సీ జారీలో టమోటాలు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, అల్లం ముక్కలు, జీడిపప్పు వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టి క్యాప్సికం మధ్యలో కట్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టి నూనె వేసి క్యాప్సికం ముక్కలు దాంట్లో పెట్టాక సాల్ట్ వేసి మూత పెట్టి ఇలా వేగిన తర్వాత తీసి ఒక ప్లేట్లోకి వేసి అదే నూనెలో కాస్త జీలకర్ర, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లం ముక్కలు వేసి కాస్త వేగిన తర్వాత చిటికెడు పసుపు, మసాలాలు వేసి కాస్త కారం కూడా వేసి ఉడకబెట్టిన ఆలు గుజ్జు వేసి కాస్త వేగిన తర్వాత కొత్తిమీర జల్లి దింపేసి ఫ్రై చేసిన క్యాప్సికమ్లు ఇవన్నీ నింపి రెడీ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టి నూనె వేసి జీలకర్ర, ఉల్లిపాయలు, కరివేపాకు వేసి కాస్త వేగనిచ్చి చిటికెడు పసుపు, మసాలాలు వేసి కారం కూడా వేసి కాస్త వేగిన తర్వాత పేస్ట్ వేసి సాల్ట్ వేసి కలిపి నీళ్లు పోసి కాస్త కలిపిన తర్వాత కసూరి మేతి, గరం మసాలా వేసి కొద్దిగా ఉడికిన తర్వాత రెడీ చేసి పెట్టుకున్న వాటిని వేసి వేడి వేడి అన్నంలో తింటే సూపర్.